రాత్రింపవల్లో విరామం లేకుండా బురద రొచ్చు భారీ వర్షం సైతం లెక్క చేయకుండా బొడమేరు గాండ్లు పూడిక పనులను దగ్గరుండి పూర్తి చేయించిన మంత్రి రామనాయుడు బృందానికి నమస్కరించి అభినందనలు తెలుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడు. బొడమేరు గాండ్లు పూడిక పనులతో పాటు గట్టు ఎత్తు పెంచుతున్న పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పనులు జరిగిన తీరును మంత్రి రామనాయుడు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏ రోజులకు చేసుకున్నాం. ఇప్పుడు జనరేటర్లు పెట్టుకుని ఇవన్నీ దిగిపోయిన బండల్లా గెంటుకోవడం, ప్రతి 50 మీటర్లకి ఒక జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు గెంటుకోవడం, సరి చేసుకోవడం, ఇలా ఒక రోజు తెరిపోలేదు. డే అండ్ నైట్ ఒక 10 నిమిషాలు కూడా ఆపకుండా ఇక్కడే నుంచొని చేయించారండి మొత్తం. ఒక 1 వీక్ కలిసి వచ్చిందండి. అట్లా ఈ రింగ్ బండ్లు వేసుకోవడం, సిస్టమ్ ఇవన్నీ డబల్ రోడ్ చేయడం. అంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సార్, ఈ ఎండ అయ్యేటప్పటికి ఇంకా ఫోర్స్ ఉండేది సార్ మనం క్లోజ్ చేసే టైంకి. అంటే ఇలా వెళ్ళి వాటర్ అంతా ఒక చోటకి వెళ్ళడం, అది ఏం కనపడలేదు సార్ అసలు. అప్పుడు మొత్తం వాటర్. రాళ్ళతో వేసాం కాబట్టి చిన్న రాళ్ళు వేసి ముందు ఇవి చేసేసాం, ముందంతా జారేసేసి గండిపడింది సార్. ఎప్పుడు వచ్చిన గండి ఇక్కడ లోతుందండి, అక్కడ మేరకు ఉంది. నిన్న అందులో పడవేసుకెళ్ళి చూసాం, అక్కడ 12 అడుగులు ఉందండి, ఇక్కడ 18 అడుగులు ఉంది. రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగళ్ళు పనిచేశారు, నిద్రాహారాలు మన పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం, కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు. దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఎక్కడ చూసినా నీళ్లు, బురద, వెహికల్స్ పోలేని పరిస్థితి. ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు. ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు. 2-3 రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం, ఎప్పటికప్పుడు ఆయన కూడా ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు. రామానాయుడు గారు నేను ఒకటే చెప్పాను, ఆ నీళ్లు కట్టడి చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం. రాత్రింబగళ్ళు పనిచేశారు, బురదలో తిరిగారు, కష్టపడ్డారు. ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్టయితే పనిచేశారో వాళ్ళ వింగంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు. వరదల పైన యుద్ధమే చేశాం. యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రి